చొప్పున అట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిలబడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు నిలబడు, ఆయన మార్గాలు సరళం చేస్తాడు. నువ్వు నిలబడు, శత్రువుతోటి ఆయన యుద్ధం చేస్తాడు. ఇదే కదండి మన జీవితంలో కావాలి. మన కనులు ఏం చూడాలి? యుద్ధము చేయటం చూడాలి. ఎవరు? మన పక్షంగా ఉన్నటువంటి యెహోవా యుద్ధం చేస్తూ ఉంటే అతలాకుతలం కుదిపేస్తూ ఉన్నటువంటి శత్రువు పారిపోవటం మన కనులు చూడాలి. మోషే గారు చేసిన ప్రార్థన, మోషే గారు చూపించినటువంటి వినయము ఇశ్రాయేలీయులను ఎలా నడిపించింది? ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిపించిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. మనల్ని కూడా అబురద నేలలో, ఐసుక నేలలో పడి ఎళ్ళమని దేవుడు మనల్ని 14వ అధ్యాయము 21-22 వచ్చింది. ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా.